సత్యబద్ధ పీపుల్ లైవ్ టీవీలో గొల్లల మావటానికి సంబంధించిన అనేక ఇష్యూస్, ఆనాటి సంఘటనలు చెప్పుకుంటూ వస్తున్నాను. చాలామంది ఫోన్ చేస్తున్నారు, అభినందిస్తున్నారు, కొంతమంది మెసేజ్లు పంపిస్తున్నారు. మాకు చాలా విషయాలు తెలియవంటే ఆనాటి జరిగిన విషయాలని కొంతమంది చెప్తున్నారు, ఈనాటి జనరేషన్ వాళ్ళు. సో ఇందులో భాగంగానే మరొక ఆసక్తికర విషయం మీ ముందు ఉంచుతాను. ఎక్కడో కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి. మీకు కనుక కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ కామెంట్స్ మాకు తెలియజేయండి. ఇక నేను చెప్పినటువంటి గొల్లమావిడ 1983లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వచ్చింది. పెద్దలో బొడ్డు భాస్కర్ రామారావు అని చెప్పేసి ఒక ఫేమస్ లీడర్ ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో అప్పుడు చాలా క్రియాశీలకంగా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా వ్యవహరించారు. ఆ టైంలో ఏంటంటే పెద్దల్లో ఒక మంచి పొలిటీషియను, అందరికీ చేరువుగా ఉండేటువంటి వ్యక్తి, కామన్ మ్యాన్ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి సమస్యలు చెప్పుకునేంత చనువు ఉండేది. అంతేకాదు ఒక గొల్ల మావడ నుంచి వెళ్ళేవారు, అలాగే మిగతా ప్రాంతాల నుంచి కూడా ఆయనకి వెళ్ళి సమస్యలు చెప్పేవాళ్ళు. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్గా ఆయన చాలా వరకు కృషి చేశారు. ఇదే సందర్భంగా 1994లో ఆయన పెద్దాపురం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యేగా ఎలక్ట్ కావడం జరిగింది. అంతేకాదు మళ్ళీ 1999లో కూడా ఆయన అదే కాన్స్టిట్యూన్సీ పెద్దాపురం నుంచి కూడా ఎమ్మెల్యే అయ్యారు. యాక్చువల్గా గొల్లమావిడ వచ్చేప్పటికి సంపర కాన్స్టిట్యూన్సీ కింద ఉంది. తర్వాత ఇప్పుడు అనపతి కాన్స్టిట్యూన్సీ కింద మారింది అనుకోండి, నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం. అప్పట్లో సంపర కాన్స్టిట్యూన్సీ ఈ నిధులకు సంబంధించి ఏదైనా సరే గొల్లమావిడ డెవలప్మెంట్కి అక్కడి నుంచే రావాలి. కానీ ఈయన పెద్దల గొల్లమావిడ మధ్య కేవలం 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఆయన గొల్లమావిడ మీద ఉన్న అభిమానంతో సంపర ఎమ్మెల్యేతో కలిసి, అలాగే అసెంబ్లీలో ఎన్నో అంశాలు ప్రస్తావించి అక్కడ రోడ్లు వేయించడం కానీ మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా గొల్లమావిడకి చేశారు. దాంతో ఆ గ్రామ ప్రజలు ఏం చేశారంటే బొడ్డు భాస్కర్ రామారావుని అభినందించి ఒక సన్మానం చేశారు. ఆ సన్మానానికి ఆ టైంలో మా ఎలిమినేటి మాధవరెడ్డి, అలాగే మరి ప్రముఖ సినీ తార జయప్రద, ఆవిడకి అప్పుడు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా వచ్చి ఈ సన్మానం చేశారు. జయప్రద పెద్దలు వచ్చి బొడ్డు భాస్కర్ రామారావు గారి ఇంట్లో విలువైనటువంటి ఆభరణాలు జనగా ఉంటాయి కదా, ఉండేటప్పుడు కిరీటం ఒకటి ఉంది. ఆ కిరీటాన్ని చూశారు. చూసి ఎవరండి ఇది చేశారు, చాలా అద్భుతంగా ఉంది. నేను ఎన్టీ రామారావు దగ్గర అనేక డిజైన్లు చూశాను, అనేక కిరీటాలు చూశాను, ఎందుకంటే ఆయనతో కలిసి నేను నటించాను. ఇంత గొప్పగా చేసిన ఈ ఆర్టిస్ట్ ఎవరు అని చెప్పి అడిగారట. అడిగేటప్పటికీ వెంటనే ఆయన చెప్పిన సమాధానం తాళాబొత్తుల శ్రీనివాసరావు. ఇతను చేశారండి అని చెప్పేసి, లేదు ఇతను మంచి ఆర్టిస్టు అని వాళ్ళు ప్రశంసించారు. ఆ తాళాబొత్తుల శ్రీనివాసరావే నాతో పాటు కలిసి చదువుకున్నాం, అంటే 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. ఇతని గురించి ఈ ఎపిసోడ్లో నేను చెప్పదలుచుకున్నాను. నేను చెప్పినట్టు ఒక జయప్రదే కాదండి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వీపురాలు కూడా పెద్దాడు వచ్చి ఈ దగ్గర జ్యువెలరీ అన్నీ కూడా మేకింగ్ అంతా చేయించుకొని కొన్ని డిజైన్లు అన్నీ కూడా తీసుకొని ఆవిడ హైదరాబాద్ వెళ్ళి చాలా మందికి చెప్పారు. అలాగే సోన్ బాబుకి సన్నిహిత బంధువులు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఈయన దగ్గర డిజైన్లు చేయించుకొని తీసుకెళ్తే సోన్ బాబు కూడా చూసి చాలా బాగుందని మెచ్చుకున్నారు. అంటే ఒక సినిమా యాక్టర్లే కాదండి, పొలిటీషియన్స్ దగ్గర నుంచి, వ్యాపారవేత్తల దగ్గర నుంచి, ఇండస్ట్రీస్ దగ్గర నుంచి, పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా హైదరాబాదు, తర్వాత ఇంకా సుదూర్ బెంగళూరు, చెన్నై ఇలాంటి సుదూర ప్రాంతాల నుంచి పెద్దడికి వచ్చి ఈ దగ్గర చేయించుకుంటారు. కారణం ఏంటంటే తనలో ఉన్నటువంటి గొప్ప కళాత్మకమైన నైపుణ్యం. ఈ నైపుణ్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, వాళ్ళ దగ్గరికే అందరూ వస్తూ ఉంటారు. ఇంతేకాకుండా ఇలా ఉన్నట్టు గొప్ప గుణం ఏంటంటే దైవ పరంగా ఎన్నో కార్యక్రమాల్లో ఎన్నో రకాలైనటువంటి అద్భుత కార్యాలకి ఈయన తన దగ్గర కళాత్మక నైపుణ్యం అందించారు. అవి కూడా నేను చెప్తాను. అయితే తాళాబొత్తుల శ్రీనివాసరావు నేను చదువుకునేటువంటి రోజుల్లో ఆ మంచి ఆర్టిస్ట్, అంటే నేను 8th నుంచి ఉన్నాను అనుకోండి, 8th ముందు కూడా ఇతను మంచి ఆర్టిస్ట్. 5వ తరగతి నుంచి కూడా మంచి డ్రాయింగ్స్ అది వేసేవాడైనా, అది అప్పుడు నేను విన్నాను, నేను చూశాను కూడా. ముఖ్యంగా ఆ రోజుల్లో కృష్ణ అంటే అందరికీ మంచి అభిమానం. ఆయన ఫోటో వేసేవారు, సోన్ బాబు, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఇలాంటి అన్ని ఫొటోస్ చేసి నాకు చూపించేవాడు ఆయన.
లేదు, మంచి బాగా ఉండేవి. అచ్చు ఫోటో తీస్తే ఎలా ఉంటుందో అంత గొప్ప నైపుణ్యంతో చేసేవారు. ఇదే టైంలో ఎట్టపల్లి సూర్యనారాయణ అని ఆయన కూడా మంచి డ్రాయింగ్, మంచి బొమ్మలు, ఇద్దరు పోటీ పడేవాళ్ళు. ఒకరికొకరు పోటీ పడి మంచి డ్రాయింగ్స్ గీసేవాళ్ళు. అప్పట్లో సామలకోటలో ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల నుంచి కూడా ఈ డ్రాయింగ్ ఆర్టిస్ట్ అందరినీ కూడా అక్కడికి పెయింట్స్ అన్ని పంపించేవాళ్ళు. అక్కడ బహుమతులు ప్రకటించేవాళ్ళు. అయితే ఆ రకంగా వీళ్ళు మొత్తం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లోనే ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా తాళపత్రుల శ్రీనివాసరావుకి మరొక గుణం ఏంటంటే ఏదో ఒకటి చేయాలి, ఒక కొత్త ఆర్ట్ అనేది రావాలి అని చెప్పేసి అప్పట్లో ఏంటంటే ఈ ఫోటో సంబంధించి మంచి నాలెడ్జ్ ఉండేది. అంటే ఫోటో మేకింగ్ ఎలా ఉండాలన్నది. అంతేకాకుండా సినిమాలో ప్రొజెక్టర్, ఈ ప్రొజెక్టర్ ద్వారా సినిమాలు వేస్తారు కాబట్టి ముత్యాల దుర్గారావు అని ఓళ్ళపల్లిలో ఒక ఫ్రెండ్ ఉన్నారు. వాళ్ళ నాన్నగారు శేషిమాల్లో సినిమా ప్రాజెక్ట్ వేసేవాళ్ళు. అందుకని వీళ్ళు ముత్యాల దుర్గారావుని తీసుకొని ఆ ప్రాజెక్ట్ రూమ్లోకి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, ఎలా రన్ అవుతుంది, ఇవన్నీ కూడా చూసి చెన్నైలో అప్పట్లో ప్రొజెక్టర్స్ చిన్న చిన్న ప్రొజెక్ట్స్ ఇచ్చేవాళ్ళు. అంటే 16mm రీల్స్ వేసుకోవడానికి మామూలుగా ఊళ్ళలో ఈ ప్రొజెక్టర్స్ అమ్మేవాళ్ళు. వాళ్ళకి ఈయన కాంటాక్ట్ అయ్యి లెటర్స్ రాసి ఆ ప్రాజెక్టర్ ఎలా ఉంటుందో దాని నమూనా తెప్పించుకొని ఈయనే సొంతంగా తయారు చేయడం జరిగింది. ఎలక్ట్రిసిటీ ఇవ్వడానికి కొన్ని వైర్లు కలిపి దానికి ఎలక్ట్రిసిటీ ఇచ్చి కొన్ని రీల్స్ పెట్టి గోడ మీద ప్రొజెక్టర్ వేసి అవి ఆడియో లేకుండా వేసినటువంటి సందర్భం కూడా ఉంది. అంత కళాత్మకమైన దృష్టి ఈయనకు ఉండేది. ఆ తర్వాత కాలంలో ఏంటంటే హెలికాప్టర్ గాల్లో ఎగురుతూ ఉండాలి. దీని గురించి ఈయనే సొంతంగా తయారు చేసే డిజైన్. వేణుగోపాల్ అని అప్పుడు పెద్దల్లో ఉండేవాడు, ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు. అలాగే మహేష్, ఈయన కూడా ఇప్పుడు మంచి పౌరోహిత్యం చేస్తున్నారు. ఈ ముగ్గురు కలిసి ఈ హెలికాప్టర్ గాల్లో ఎగిరే విధంగా ఈయన డిజైన్ చేస్తే వాళ్ళు ఆనందిస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా చిన్నప్పటి నుంచి కూడా ఒక కళాత్మక నైపుణ్యం ఈయనలో డెవలప్ అయింది. సో ఈ డెవలప్ అయిన తర్వాత నెమ్మదిగా ఆయన ఇంటర్మీడియట్ బైపీసీలో చేరారు. డాక్టర్ అవుదామని, ఎందుకంటే మంచి ఆర్టిస్ట్ కాబట్టి డ్రాయింగ్స్ అది బాగా గీస్తారు. వైద్య వృత్తి అంటే బాగా ఇష్టం. కానీ విధి ఎప్పుడు ఒక రీతిలో ఉంటుంది కదా. సెకండ్ ఇయర్లో వచ్చేటప్పటికి అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. అదేంటంటే వీళ్ళ నాన్నగారు నేను చెప్పినట్టు ఒక స్వర్ణకారులు, మంచి మంచి ఆభరణాలు తయారు చేస్తుండేవాళ్ళు. ఆయన దగ్గరే నాగభూషణం అని చెప్పి ఒక అతను కూడా పనిచేసేవారు. ఆయన కూడా మంచి ఆర్టిస్ట్ గుణాలు ఉండేవి. ఒకనొక సందర్భంలో లక్ష్మీదేవి ఈ సంబంధించిన ఒక డిజైన్ ఆయన చేస్తున్నప్పుడు అనుకోకుండా అయినా ఇలా చేస్తే బాగుంటుంది కదా అంటే, ఎలా చేస్తే బాగుంటుంది అని అన్నారు నాగభూషణం. అంటే ఈయన డిజైన్ వేసి చూపించారు. డిజైన్ ఎవరైనా వేస్తారా, చేయాలి కదా అనేటప్పటికీ ఒక పట్టుదల వచ్చింది. అప్పుడు ఏంటంటే ఈ రాగి మీద అంటే జలగ ఎక్స్పెరిమెంట్స్ గోల్డ్ మీద చేయరు కదా, రాగి మీద చేశారు. రాగి మీద డిజైన్ చేసి చూపించేపటికి ఆ నాగభూషణం ఒకసారి నివ్వరిపోయారు. అబ్బాయి ఇతరులో ఇంత ఆర్ట్ ఉందా అని చెప్పేసి. ఇదే విధంగా బొడ్డు భాస్కర్ రామారావు గారు వీళ్ళ కుటుంబానికి సాన్నిహిత్యం ఎక్కువ. ఆయన కూడా పరిశీలించారు, లేదు ఇతనిలో ఏదో ఒక అతీతమైనటువంటి ప్రజ్ఞ ఉంది, ఈ ఇతన్ని వెలికి తీయాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే తాళపత్రి శ్రీనివాసరావుకి కళాత్మక నైపుణ్యం నీలో ఉంది అని చెప్పినటువంటి ఒకే ఒక వ్యక్తి బొడ్డు భాస్కర్ రామారావు గారి సత్యమణి జగన్మోహన్ గారు. ఈవిడ ఈలోని కళాత్మక దృష్టి చిన్నప్పటి నుంచి గమనించి నువ్వు చేయగలవు ఆభరణాలు అని చెప్పేసి వెండి మీద ఆభరణాలు చేయించటం మొదలుపెట్టారు. వెండి మీద మంచి ఆకృతులతో ఈ డిజైన్స్ చేసినప్పుడు ముంబై నుంచి, అప్పట్లో ముంబైలో ఫ్యాషన్ డిజైనింగ్ అనేది చాలా ఎక్కువ ఉండేది. ఫ్యాషన్ డిజైనింగ్ కాదు, ఏ డిజైన్ వచ్చినా కూడా ముంబైలోనే వచ్చేది. ముంబై నుంచి కొంతమంది ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు గాజుల్ని తయారు చేయించి తీసుకొచ్చారు. ఆ గాజుల్ని చూసిన తర్వాత ఇప్పుడు ఆవిడ జగ్గాయమ్మ అంటారు యాక్చువల్గా. ఆవిడ ఈ రకంగా నువ్వు చేయగలవా అని చెప్పి అడగటం జరిగింది. నేను చేస్తానని చెప్పేసి అదే డిజైన్స్తో ఈయన చేసేటప్పటికీ అందరూ నివ్వరిపోయారు. ఎందుకంటే బాంబే డిజైన్ చేయటం అది కాపీ కొట్టడం కాదు, తనకున్నటువంటి కళాత్మక దృష్టిని యాడ్ చేసి ఇంకో కొత్త రకం డిజైన్ సృష్టించాడు. అది చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఒక సంచలనం. మరి ఈ సంచలనానికి నలువైనటువంటి ఈయన 28 సంవత్సరాల వయసు వచ్చేప్పటికి ఈ జ్యువెలరీ మేకింగ్లో చాలా అద్భుతమైన నైపుణ్యం సాధించడం జరిగింది. నేను చెప్పాను కదా, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఈ దగ్గరికి వచ్చేవాళ్ళు. అలాగే తణుకు నుంచి ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ గారిపై మీరు అందరూ వినే ఉంటారు, ఆయన ఆంధ్ర బిల్డా అని కూడా అంటారు. వాళ్ళ మనమరాలు ఈ మనకి యాక్చువల్గా జడకి
ప్లాటినంతో చేసినటువంటి ఒక పూలదండలాగా ఈయన తయారు చేయడం జరిగింది. ప్లాటినం అంటే గోల్డ్ కన్నా చాలా కాస్ట్. ఆ ప్లాటినంతో చేసినటువంటి ఈ తయారీని చూసి మొత్తం ఇండస్ట్రీలో ఉన్నట్టు వాళ్ళు పొలిటికల్గా సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఎవరితను, ఈ ఉత్తుంగ తరంగం ఎవరు అని చెప్పేసి. అదే టైంలో దేవుడు కూడా ఒక టెస్ట్ పెట్టాడు, ఇంతమందికి ఇతను చేస్తున్నాడు కదా, మరి నాకేమి చేస్తాడు అని భావించారేమో. ఒక ఆలోచన వచ్చింది. శివుడు జటాజూటధారి. ఆ జటాజూటధారి మీకు గొల్లమాట వచ్చేప్పటికి పాటి మీద అక్కడ ఒక శివుడి టెంపుల్ ఉండేది. అక్కడ ఈ వెండితో చేసినటువంటి ఈ జటాజూటధారి ఉన్నారు. అది అప్పటికి మేము 70 సంవత్సరాల క్రితం చేసింది. అలాంటిది పెద్దల్లో కూడా చేయాలి నేను ఆలోచన వచ్చినప్పుడు ఈయనేం చెప్పారంటే, నేను ఒక 8 కేజీల వెండితో నేను ఇది తయారు చేస్తానని చెప్పారు. అయితే ఈ దీనికన్నా అద్భుతంగా చేయాలి. కాబట్టి ఎక్కడ ఉంది అంటే రావులపాలెంలో ఓబలంక అని ఒకటి ఉంది. ఓబలంకలో శివుడు ఒక ప్రత్యేకమైన ఎదుగుతూ ఉంటారు. నేను చెప్పినట్టు మిక్కిలి దుర్గయ్య శాస్త్రి గారు తర్వాత శ్రీనివాసరావు ఇద్దరు కలిసి స్కూటర్ మీద ఈ ఊరికి వెళ్ళారు. రావులపాలెం దగ్గరికి వెళ్ళి ఈ ఓబలంకలో శివుడి టెంపుల్ చూసినప్పుడు శివుడి టెంపుల్ చాలా బాగుంది. అయితే దుర్గయ్య శాస్త్రి గారు ఏమైనా అభిప్రాయపడ్డారంటే, ఇంతకన్నా కూడా మనకు పాటి మీద ఉన్నటువంటి శివుడి టెంపుల్ చాలా బాగుంటుంది, సో దాన్నే మనం ఆదర్శంగా తీసుకొని మనం చేద్దామని చెప్పి అన్నారు. అది ఎలా చేయాలి ఏంటి అని కూడా ఆలోచించుకున్నారు. కాకపోతే 25 సంవత్సరాల వయసు, ఎందుకైనా మంచిదని చెప్పి మిగతా వివిధ ప్రాంతాల నుంచి ఈ స్వర్ణకారుని పిలిపించారు. వచ్చారు, చాలామంది చూశారు. యాక్చువల్గా ఇది తీయాలి అంటే ఎలాగంటే, ఒక మైనాన్ని మనం కరిగించి దానికి అద్ది దాని నుంచి రూపం తీసుకొని దాని మీద సిమెంట్తో తయారు చేసి ఆ సిమెంట్ మీద మళ్ళీ ఈ వెండితో తయారు చేయాలి. ఇది స్పెషల్ మేకింగ్. చాలామంది వచ్చారు, అది అతుక్కుపోవటం మైనం, అది బయటికి రాకపోవటం, తర్వాత సరిగా కొలతలు తీయలేకపోవడం, ఏదో ఒక అదృశ్య శక్తి వాళ్ళకి సహకరించలే. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఫెయిల్ అయిపోయి వెళ్ళిపోయారు. సో అదే సందర్భంలో అప్పుడు ఈ జగన్ గారు అడిగారు, నువ్వు చేయాలి కదా, ఇంతమంది వస్తున్నారు ఎందుకని, ఒకసారి నువ్వు ప్రయత్నించి చూడు అంటే వెళ్ళారు. ఆ మైన పద్ధతితో ఆ నమూనా చాలా ఈజీగా తీసుకున్నారు. ఆ ఈజీగా తీసుకుని ఈ 8 కేజీల వెండితో ఇది జటాజూటధారిని మరి చేయాలి. అప్పటికి శివరాత్రి కల్లా ఇది తయారు చేయమని చెప్పారు. అయితే అనుకోని అవాంతరాల వల్ల ఈ జటాజూటధారిని చేయలేపారు. కేవలం 13 రోజుల వ్యవధి మాత్రమే ఉంది శివరాత్రికి. అప్పుడు మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ నాన్నగారికి డౌట్ వచ్చింది, ఇతని వయసు 25 సంవత్సరాలు, ఇంత పెద్ద ప్రాజెక్టు తలెత్తుకొని ఉన్నారు, మరి ఎలా చేయగలరని చెప్పేసి కాకినాడ నుంచి మరి వెండితో స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నారు, ఆయన రప్పించారు. ఆయన టీంతో వచ్చారు. టీంతో వచ్చి దీన్ని సరిదిద్దే ప్రయత్నంలో ఈ శివుడికి ఉన్నటువంటి ఆకృతి చెడిపోయింది. దాంతో ఆయన నివరిపోయాడు, అరే నా చేతిలో ఇది పాడైపోయింది, నేను దేవుడికి ఘోరాపరాధం చేశానని మనసులో ఎవరికైనా ఉంటుంది కదండి. మళ్ళీ వెళ్ళి ఈ వెళ్ళిన టైంలో రాత్రిపాటు ఈయన ఏం చేశారంటే మళ్ళీ ఇంకోటి తయారు చేశారు. అది అద్భుతంగా వచ్చింది. వచ్చిన తర్వాత కాకినాడ నుంచి మళ్ళీ ఆ టీం వచ్చి, దాన్ని మీరు చాలా బాగా చేశారు, నా చేతులతో నేను దాన్ని చెడగొట్టాను, దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అది ఇంకా కొన్ని సలహాలు ఇచ్చి మేకింగ్ చాలా అద్భుతంగా వచ్చింది. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది, దుర్గయ్య శాస్త్రి గారు దీనికి ప్రతిష్టాపన శివరాత్రి నాడు. ఎవరైనా సరే ఆయనకి కనుక నచ్చకపోతే అది దాన్ని చేయరు. కాబట్టి ఇది తీసుకెళ్లారు, అందరికీ చూపించారు, ఊరి ప్రజలంతా కూడా చాలా గొప్పగా ఉన్నారు. కానీ దుర్గయ్య శాస్త్రి గారు మాట్లాడట్లా. వాళ్ళ అబ్బాయి మహేష్ కూడా మౌనం వహించారు. ఈయనలో ఒక గుబులు, ఇది నచ్చిందా నచ్చలేదా. కానీ శివరాత్రి వచ్చింది, దాని ప్రతిష్టాపన చేశారు. చేసిన తర్వాత 1 గంట ప్రాంతంలో దుర్గయ్య శాస్త్రి గారు చెప్పారు, చాలా అద్భుతంగా చేశావయ్యా, ఎవరు కూడా ఇంత గొప్పగా చేయరు అని చెప్పి ప్రశంసించారు. ఇప్పటికీ కూడా పెద్దాడిలో జటాజూటధారి ఈ వెండితో తయారు చేసినటువంటి విగ్రహం చరిత్రలో నిలిచిపోతుంది. అదండి, అంటే ఆర్ట్ ఉన్న వాళ్ళు ఎక్కడున్నా సరే, మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే, వాళ్ళకున్న ప్రతిభని చూపెడతారు. అలాగే ఇంకొక అంశం వచ్చేప్పటికి ఒక సత్యనారాయణ రెడ్డి గారిని, మేడపాటి సత్యనారాయణ రెడ్డి గారు, ఈయనకు ఒక ఆలోచన వచ్చింది, పాట మీద వంటి శివాలయానికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈయన దగ్గరికి వస్తే, శివుడి విశ్వరూపం ఇది జనగా ఎవరు కూడా అంత ఆలోచించరు. శివుడి విశ్వరూపం డ్రాయింగ్ గీసి ఒక పేపర్ మీద ఆయనకి ఇచ్చారు.
ఇది చేస్తే బాగుంటుందని అనేటప్పటికీ ఎన్ని కేజీలు వెండి అవుతుందని అడిగారు. 16 కేజీలు వెండి అవుతుందంటే అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి అని అనుకుని ఆ డ్రాయింగ్ తీసుకుని జెరాక్స్ తీయించి ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్దవాళ్ళు అందరికీ కూడా ఇచ్చారు. ఊళ్ళో కాదు, రాజమండ్రి వరకు కూడా ఈ డ్రాయింగ్ వెళ్ళింది. చాలామంది విరాళంగా చాలా ఉదారంగా ముందుకు వచ్చారు, విరాళాలు ఇచ్చారు. అనుకోకుండా చాలా పెద్ద మొత్తంలో విరాళాలు చేకూరడంతో 16 కేజీలు అనుకున్నది కాస్త 25 కేజీలకి దీన్ని మార్పు చేశారు. 25 కేజీల శివుడి విశ్వరూపం ఈయన తయారు చేశారు. తయారు చేస్తే అది చూసిన వాళ్ళంతా మాత్రం ముద్దులైపోయారు. అంతేకాదు ఇంకా విరాళాలు వచ్చాయి. విరాళాలు వస్తే ఇప్పుడు శివుడికి కంఠాభరణాలు ఇది బంగారంతో చేశారు, అభయహస్తం బంగారంతో చేశారు, అలాగే శివుడి కన్నులు బంగారంతో చేశారు, ఇలా చెవులకి ఉండేటువంటివి కూడా బంగారంతో చేశారు. ఇలాగా అనేక వస్తువులు బంగారంతో ఉండి ఒక పక్క వెండి ఉండి మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మర్చిపోయినటువంటి ఒక విశ్వరూపం ఈరోజు గొల్లమోట పాటిమేత టెంపుల్లో ఉంటుందండి. ఎప్పుడు కూడా తలాలు మారుతాయి, కానీ ఈ చేసినటువంటి వస్తువులు మాత్రం ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి. ఆధ్యాత్మిక పరంగా ఈయన అద్భుతమైనటువంటి అనేక టెంపుల్స్లో ఈయన తయారు చేయడం జరిగింది. అలాగే ఏ వ్యక్తికైనా సరే ఒక జ్యువెలరీ అనేటప్పటికీ ఈరోజు పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి, కార్పొరేట్ వ్యవస్థ కింద మారిపోయింది. కానీ ఈయన సొంతంగా తన ఆర్టిస్ట్కి డిజైన్ చేస్తారు. ఒకసారి ఒక కుటుంబానికి ఒక డిజైన్ వెళితే మరి ఆ కుటుంబంలో ఉండే ఏ ఒక్కరికి కూడా ఈ డిజైన్ కనపడదు. మళ్ళీ ఇంకెవరైనా ఆర్డర్ చేస్తే మళ్ళీ ఇంకో కొత్త రకంతో ఈయన తయారు చేస్తారు. అంటే ఒక వస్తువుకి పోలిక ఉండదు, ఒక డిజైన్కి పోలిక ఉండదు. తర్వాత మిషన్ మేకింగ్తో చేసినటువంటి డిజైన్ కన్నా ఈయన చేసే డిజైన్ చాలా గొప్పగా ఉంటుంది, కళాత్మకమైన దృష్టి ఉంటుంది. అందుకే అంత ఫేమస్ అయ్యారు. మరి ఈయన 24 గంటలు పనిచేసిన రోజులు ఉన్నాయి, 48 గంటలు పనిచేసిన రోజులు ఉన్నాయి. ఒకనొక టైంలో అయితే 72 గంటల పాటు కేవలం భోజనం ఇలాంటివి తీసుకోవడానికి కొద్దిగా రెస్ట్ తీసుకొని నిర్విరామంగా పనిచేసినటువంటి వ్యక్తి. సో ఈ శ్రీనివాస్ నిజంగా ధన్యుడు. ఎందుకంటే దేవుడికి అనేక అలంకరణలు చేసి అసహజంగా విషయాన్ని సుసాధ్యం చేశాడు ఈయన. ఈయనకి ఏ టైంలోనైనా సరే భోజనం కానీ, టిఫిన్ కానీ, టీ కానీ, కాఫీ కానీ అనేక సపర్యలు చేసిన వ్యక్తి సాధారణాచారని అరుణ్ గారు. సో ఈవిడ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంతవరకు నేనేం చెప్పానంటే కళాపతి శ్రీనివాసులో ఉన్నటువంటి ఆర్టిస్టే నేను చెప్పాను, కానీ ఇంకా మానవత్వం కూడా ఒకటి ఉందండి. ఆ మానవత్వం ఏంటంటే ఎవరైనా సరే పేదవాళ్ళు మాకు హెల్ప్ కావాలి అంటే వాళ్ళని చదివించడం, ధర్మాల్లో దానాలు చేయటం, టెంపుల్స్ పునఃప్రతిష్ఠ అలాంటి వాటికి అడిగిన వాళ్ళకే అడిగినట్టుగా ఇవ్వటం. అలాగే ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఆపదలో అంటే ఎవరికి మూడో వ్యక్తికి తెలియకుండా వాళ్ళని ఆదుకోవటం ఈయనటువంటి నైజం కాగా వ్యక్తిగత జీవితంలో కూడా అనుకోని సంఘటన ఒకటి జరిగింది. అంతవరకు ఆయన సాధారణచారిగా ఉంటూ ప్రమాదవశాత్తు బాత్రూంలో కాలు జారిపడి మెదడుకి ఆపరేషన్ చేయడం జరిగింది సాధారణచారి అన్నగారికి. అప్పటి నుంచి ప్యారలైజ్ అయిపోయారు. దాదాపు 10 నెలల పాటు నుంచి కూడా ఆవిడ బెడ్ టెస్ట్ తీసుకుంటున్నారు. నేను సినిమా రంగంలో చూస్తే రంగనాథ్ నాకు ఆయన మంచి మిత్రత్వం, ఫ్రెండ్షిప్ ఉన్నాయి. ఆయన భార్య కూడా బెడ్ రిడన్ అయినప్పుడు ఆయన ఏం చేశారంటే షూటింగ్ మానేశారు. తర్వాత తన వృత్తిని చాలా వరకు తగ్గించుకున్నారు. ఆవిడకి సపర్యలు చేశారు. అంత గొప్ప సేవ చేశారు రంగనాథ్. ఆయన సినిమా నటుడు, అది మనం చెప్పుకుంటున్నాం. కానీ ఒక సృజనాత్మక శక్తి ఉన్నటువంటి ఆర్టిస్టు తన సర్వశక్తులు ఆయన దారిపోసాడు. ఆయన నిజంగా భార్యని మంచి ట్రీట్మెంట్ ఇప్పించడానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు. ఆయన ఖర్చు పెట్టి ఇప్పుడు ఆవిడ బెడ్ టెస్ట్ తీసుకుంటూ ఉంటే 2 నర్సుల్ని ఆయన పెట్టాడు. ఆయన ఒక్కొక్క నర్సు 30,000, 2 నర్సులు కలిపి 60,000. అంతేకాకుండా 2 ఫిజియోథెరపిస్టులు, వాళ్ళకి నెలకు వచ్చేప్పటికి 30,000, అక్కడే 90,000 అయింది ఖర్చు. ఒక సామాన్య మానవుడి గురించి నేను చెప్తున్నాను. మెడిసిన్స్, ఆన్లైన్ నుంచి డాక్టర్స్ సలహాలు, ఫారిన్ కంట్రీస్కి ఈ ఫైల్ పంపించారు ఇంకా మంచి వైద్యం అందించాలని చెప్పి. తర్వాత ఆయుర్వేదిక్ డాక్టర్స్ని సంప్రదించారు. ఇలా రకరకాలుగా ఆయన అనేక రకాలైనటువంటి ఖర్చు పెట్టడమే కాదండి, రాత్రిపూట ఆయన దాదాపు 2-3 గంటల వరకు నిద్రపోరు. ఆవిడ అవసరాలు ఇంకేమైనా ఉన్నాయని కనుక్కుంటూ ఉంటారు. ఓ పక్కన ఇంత ఒత్తిడిలో కూడా ఆయన జ్యువెలరీ అనేది పెళ్ళిళ్ళకి కానీ వాటి కానీ చేస్తూ ఉంటారు. తన దగ్గర అనేక పనిచేస్తున్న వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారు. ఇప్పటికీ కూడా
మొత్తం దేశం మొత్తం నుంచి అండి, ఈరోజు ముంబై నుంచి కూడా అనేక మంది ఇక్కడికి వస్తుంటారు, పెద్దడికి వస్తుంటారు నేను దగ్గర జ్యువెలరీ చేయించుకోవాలని చెప్పి. అలాగే మిగతా ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఎంతోమందికి ఎన్నో రకాల డిజైన్ అందించినటువంటి శ్రీనివాస్ మంచి హృదయంలో ఆ దేవుడు మేలు చేసి తొందరగానే వాళ్ళ సతీమణి అన్నగారికి సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే మనం చేసిన మంచి పనే మనం ఎప్పుడూ కాపాడుతుంటుంది. దైవం మానవ రూపంలో వస్తూ ఉంటుంది. కాబట్టి వీరి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. పెద్దల్లో ఉండే వాళ్ళకి కూడా ఇంత జ్యువెలరీ మేకింగ్లో ఇంత నిష్ణాంతం తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఈ వివరాలన్నీ కూడా స్వయంగా తెలుసు. ఎందుకంటే మా మధ్య 40 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి విశాఖపట్నం వచ్చిన తర్వాత మాకు కమ్యూనికేషన్ లేదు. మళ్ళీ ఇటీవల కాలంలో దాదాపు 6 నెలల నుంచి కూడా మేము టచ్లో ఉంటున్నాం. ఈయనకున్నటువంటి ఆర్టిస్ట్ నేచర్ చూసి నాకు నిజంగా మిత్రుడైనందుకు గర్వపడుతూ, ఇలాంటి వ్యక్తులు కూడా నేను మన ఛానల్ ద్వారా కనుక చెప్పకపోతే అది కరెక్ట్ కాదు. ఈరోజు సినిమా గురించి చెప్పుకుంటాం, రాజకీయాల గురించి చెప్పుకుంటాం, కానీ మన సమాజంలో బతుకుతున్నటువంటి గొప్ప గొప్ప ఎంతో కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అంటారు కదా. అలాంటి కృషి ఉండి ఒక మనిషి నుండి మహామనిషి అయినటువంటి తాళపత్ర శ్రీనివాస్ గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఈయన ఇంకా మరిన్ని అద్భుతమైన కళా నైపుణ్యం మంచి మంచి టెంపుల్స్లో దేవతా రూపాల్లో నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.